అందరికీ నమస్కారం. చాలా రోజులైంది నేను స్టోరీస్ చెప్పి. ఈరోజు ఒక స్మాల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఊళ్ళో ఒక రాజు ఉంటాడు. ఆయనకి ఒక కళ పడింటది. అంటే నైట్ పడుకున్నప్పుడు ఆ కళలో ఆయన పళ్ళు, నోట్లో ఉన్న పళ్ళన్నీ రాలిపోయి ఉంటాయి. నాకేంటి ఇలా కళ పడింది కదా, దీని అర్థం ఏంటో ఏమో తెలుసుకోవాలనేసి నెక్స్ట్ డే రాజా ఆస్థానంలో ఉంటాడు కదా, అప్పుడు విద్వాంసులు పండితులు అందరు ఉంటారు. వాళ్ళకంతా తనకి పడిన కళ గురించి చెప్తాడు. దీని అర్థం ఏంటి నాకు వివరించండి అని. అప్పుడు ఒక ఆయన లేసి, దీని అర్థం ఏం లేదు రాజా, నీ ముందే మీ ఇంటి సదస్సులు అందరూ చనిపోతారు అని దీని అర్థము అని చెప్తాడు. అప్పుడు రాజాకి కోపం వచ్చేస్తుంది. నాకేమో కళ్ళ పడింది, చెప్పమని చెప్తే నా సభ్యులు, నా కుటుంబం అసలే అందరూ చనిపోతారని చెప్తావా, ఈయనకి శిక్ష విధించండి అని కోపం వచ్చేస్తుంది రాజాకి. ఆయనకి శిక్షించి వెళ్ళిపోతాడు. అయినా ఆయన రాజాకి నెక్స్ట్ డే మరీ సమాధానం కాదు. ఈ కళ అర్థం ఏముండొచ్చు, ఇంకొకరిని ఏమైనా అడగాల అనేసి నెక్స్ట్ డే కూడా అందరికీ సభ పిలుస్తాడు. రాజా ఆస్థానంలో అందరూ కూర్చుని ఉంటారు. అప్పుడు ఒక పండితులకి విద్వాంసులు అందరూ ఉంటారు కదా, అప్పుడు చెప్తాడు, నాకు ఇలా కళ పడింది కదా, నిన్న కూడా అడిగాను, నాకు సరైన సమాధానం రాలేదు, దీని అర్థం ఏంటి చెప్పండి అంటాడు. ఒక ఆయన మరి విద్వాంసుడు లేచి చెప్తాడు, ఏం లేదు రాజా, దీని అర్థము మీ ఇంట్లో మీ అందరికన్నా దీర్ఘాయుష్యు మీదే, మీరు అందరికన్నా దీర్ఘాయుష్యవంతులు అని ఈ కథ అర్థము అని చెప్తాడు. అప్పుడు రాజాకి సంతోషం అవుతుంది. నన్ను అందరికన్నా నాకు ఆయుష్ ఎక్కువ ఉందా, నన్ను దీర్ఘాయుష్ అనా, చాలా సంతోషపడి అక్కడ ఎవరున్నారు, ఈ పండితునికి బహుమానం ఇచ్చి పంపండి అని చెప్పి ఆ సభని ముగిస్తాడు. తెలిసింది కదా, ఇద్దరు ఇచ్చిన సమాధానం ఒకటే, అర్థం ఒకటే, కానీ చెప్పే విధానం వేరుంది. అందుకని ఒకరికి శిక్ష పడింది, ఇంకొకరికి బహుమానం వచ్చింది. నిజం కదా ఫ్రెండ్స్, మేమైనా అంతే. ఎదుటివాడి సమయం, సందర్భం తెలుసుకొని వాళ్ళ మనస్సు నొప్పించకుండా మాట్లాడితే చాలా బాగుంటుంది కదా. మేము కూడా ఇలాగే వ్యవహరించాలని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.